హాయ్ ముషరఫ్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వీసా. సూపర్ హ్యాపీ. వచ్చి ఒక 4 days అవుతుంది అనుకుంటగా. అవునన్నా. సో వీడియో తీసుకోవడానికి మీ టైం దొరకట్లేదు. సో థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు. సో ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు? బీపీపీ లండన్ క్యాంపస్. ఓకే. సో కోర్స్ ఫుల్ నేమ్? కోర్స్ ఇదే కదా. అదే అట్టాగే అట్టాగే ఇమిగ్రేషన్లో అట్టాగే సరే పక్క నుంచి అంటారు. మర్చిపోయాను. ఎంఎస్సి మేనేజ్మెంట్ విత్ పిడిపి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ మాడ్యూల్స్. అదే అంటున్నావు. అయ్యో 2 రోజుల ఫ్లైట్ ఉంది అయ్యా. ఓకే ఫైన్. అదే కదా. సో హౌ కమ్, ఎలా తెలుసు నీకు సెల్యులార్ ఫ్లైబ్రోడ్ ఎట్లా తెలుసు? సో బయట ఎక్కడన్నా ఆల్రెడీ ట్రై చేసావా? సో హౌ కమ్ యూ మా దగ్గరికి ఎట్లా వచ్చావు? అంటే ఆల్రెడీ నేను ట్రై చేశాను, వాళ్ళు డిలే చేస్తున్నారు, ఇంటికి మిస్ అయిపోద్దని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. మీ కన్సల్టెన్సీ మిమ్మల్ని అప్రోచ్ అవుతే ఇంకా ఒక అరౌండ్ 1 week లో నాకు పనులు అయిపోయినాయి. అదే వచ్చినట్టు ఉంది. నాకు ఎప్పుడు వచ్చావు బ్రో? నువ్వు జూలైలో వచ్చావు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. జూలై ఫస్ట్ వీక్ ప్రాబ్లీ, జూలై ఎండింగ్కి వచ్చి సెప్టెంబర్ ఇంటేక్ కావాలని అడిగావు. ఓకే. సో 4th month ఫస్ట్ వీక్ ఇచ్చేసినట్టు కాలేజ్ 1-2 daysలో ఆఫర్ ఇచ్చాను, నాకు గుర్తుండి. 2-3 daysలో గట్టిగా ఆఫర్ ఇచ్చాను. ఆఫర్కే కొంచెం కష్టమైనట్టుంది. ఎల్ఓ వరకు నేను ఏదో డాక్యుమెంట్ మిస్ అయింది. ఆఫర్ వచ్చాక ఫట్ మన నీ దగ్గర లోన్ ఉండడం వల్ల చాలా ప్లస్ అయింది. లోన్తో రెడీగా ఉన్నావు నువ్వు. ఓకే. సో వచ్చావు బీపీపీ యూనివర్సిటీ. సో యాక్చువల్లీ ఇంటర్ తక్కువ ఉంది నీకు ముషరఫ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే. ఇంగ్లీష్ తక్కువ ఉండడం వల్ల సో మాకు ఎంవై బేసిస్ మీద చేసిన ఫైల్ నీది. ఓకే. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేసిస్ మీద చేసిన ఫైల్. సో టెల్ మీ లైక్ హౌ యూ లైక్ ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ వచ్చాక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఇంటర్వ్యూలో ఎలా జరిగింది? ఏమైనా ఇబ్బంది పెట్టారా? టైట్గా ఉందా? ఈజీగానే ఉందా? ఏం ఇబ్బంది అయితే ఏమీ లేదన్నా, చాలా ఈజీగానే అయిపోయింది. ఓకే. ఏంటంటే అంటే ఒకసారి తీసుకున్నారు, మళ్ళీ తీసుకున్నారు, 3 సార్లు తీసుకున్నారు. ఓకే. మార్క్స్ ఎక్కువ తీసుకున్నారు. మార్క్స్ చెక్ చేసుకుంటారు, అంటే నేర్పించుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు ఫెయిల్ చేయడానికి చూడరు, ఫెయిల్ అవ్వనివ్వరు నిన్ను. అంటే మళ్ళీ మార్క్స్ తీసుకొని మళ్ళీ మార్క్స్ తీసుకొని కావాల్సి క్లియర్ చేసుకుంటారు. ఓకే. సో వన్స్ వచ్చింది ఇంటర్వ్యూ కూడా. అంటే నాకు తెలిసి నేనే సర్ప్రైజ్ అయ్యాను. జస్ట్ ఆ రోజు సాయంత్రం కాల్ అన్నారు, ఫోన్ చేసి అన్న అయిపోయింది అన్నావు సింపుల్గా. నాకు మెయిల్ వచ్చింది. నువ్వు ఏమన్నావు అంటే అన్న, ఇంకా నీకు ఫైనల్ ఇంటర్వ్యూ అవ్వలేదు కదా, అందుకే పేమెంట్ అవసరం లేదు అనేసి. అంటే ఫస్ట్ పేమెంట్ తీసుకోరు అసలు వాళ్ళు, బీపీపీఎల్ పేమెంట్ తీసుకోరు. ఇంటర్వ్యూ అయ్యాక మెయిల్ వస్తుంది. అది చూస్తే సాయంత్రానికి మెయిల్ వచ్చింది అనమాట, ముషరఫ్ క్లియర్ ది ఇంటర్వ్యూ. ఇదేందా, ఇది ఎప్పుడు జరిగిందా అనుకున్నాను నేను. నాకు బుర్రపోయింది. అదే కదా, ఇది ఎప్పుడు జరిగిందా అనుకున్నా. అంటే ప్రిపరేషన్ కూడా ఎక్కువ స్టార్ట్ చేయలేదు, నీకు జస్ట్ డేటా ఇచ్చారు అనుకుంటా అంతే. మేడం డేటా ఇచ్చి ఒక్క మాకు కూడా జరిగిందో లేదో మరి నాకు తెలీదు. సో మొత్తం అంతే. సో పర్లేదు. నువ్వు అంటే మా నుండి ఫుల్ సపోర్ట్ లేకపోయినా, అంటే మా దగ్గర టైం లేదు యాక్చువల్లీ. వాడు టైం ఇవ్వడు అసలు. బీపీపీ వాడు ఆఫర్ ఇస్తాడు, ఫట్ మన కానిచ్చేస్తారు. ఓకే. సో వన్స్ ఆఫర్ వచ్చింది, ఫీజు కట్టావు. ఫీజు ఎంత కట్టావు బ్రో? ఎన్ని పౌండ్స్? 9,000. ఓకే, 9,000 కట్టావు. సో వన్స్ ఆఫర్ వచ్చింది, ఫీజు కట్టావు 9,000 వరకు. క్యాష్కి మళ్ళీ ఇంటర్వ్యూ అని పెట్టారా? బేసిక్ డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చింది కదా మనకి ఇంటర్వ్యూ. ఒక కాల్ ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏం అడుగుతారు కూడా చెప్పేస్తారు ముందే. అది కూడా మనం 2 calls మిస్ చేసాం కదా. అదే కదా అన్న, మిస్ అయ్యాను. యాక్చువల్లీ చిన్నోడు కదా, ఫుల్ మాల్ ఫస్ట్ హంటింగ్ ఉంటుంది. నేను నుంచి ఏదన్నా భయం వేసిందంటే ఫటా ఫోన్లు వస్తూనే ఉంటాయి నీ నుంచి. అసలు ఆపకుండా వస్తూనే ఉంటాయి నీ. నిన్న జస్ట్ ఒక్కటి ఏదో మిస్ అయిందని చెప్పి ఒక 4-5 సార్లు చేసావు. నా బుర్ర పోయింది. నేను ఢిల్లీట్ వచ్చేసరికి 4 ఉన్నాయంటే అని టెన్షన్కి. సూపర్. సో వీసాకి చెన్నై వెళ్ళినట్టున్నావు కదా ముషరఫ్? చెన్నైనా? సో వీసా కూడా హార్డ్లీ 2-3 daysలో వచ్చేసింది. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ప్రయారిటీకి వేసావు. 24th వేసావా? 23rd ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, రైట్?
చెన్నైలో కూడా స్మూత్ అయిపోయింది అన్న. చెన్నైలో ఏముండదు అసలు, డెడ్ ఈజీ. సినిమానే ఉండదు అసలు. నిన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగరు వాళ్ళు. వెళ్ళావా, చక్కగా కూర్చున్నావా, ఆ డాక్యుమెంట్స్ ఆడిస్తే వాడు స్కాన్ చేసుకొని వచ్చేసి ఒక బిర్యానీ తిని ట్రైన్ ఎక్కడ అంతే. ఏముండదు అసలు, అంత సినిమా ఉండదు అక్కడ. వాడు ఏం టచ్ చేయరు నేను. సూపర్. సో వీసా కూడా వెరీ క్విక్లో వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ముషరఫ్. అంటే చాలా షార్ట్ పీరియడ్, హార్డ్లీ 25 daysలో కంప్లీట్ చేశాను ఇది, నాకు తెలిసి. చాలా ఫాస్ట్ గా మనం ఎక్కడ అది కూడా టైం 10-15 days లోనే అయిపోయింది. మన బ్యాంక్ అదేదో అదే కదా. ఏదో చిన్నది వాడు సతాయించాడు బ్యాంక్ వాడు బాగా. ఓకే అదే కదా. అంటే ఆ డాక్యుమెంట్ అని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో మన మధ్యలో గోవా వెళ్ళాం. ఆ టైంలో తెలిసిందేగా మన గురించి. సూపర్. ఓకే, అది కూడా కంప్లీట్ చేసావు. వీసా కూడా వచ్చేసింది. సో వెరీ వెరీ హ్యాపీ. చాలా దట్ ఈజీ బ్రో. నీకు ప్రొఫైల్ గురించి నేనేం పెద్ద కంగారు పడలా. బీపీపీ ఇదివరకు భయపడేవాడిని, కానీ ఇప్పుడు ఏం పెద్ద భయపడేసిన ఏం లేదు. స్టూడెంట్ కూడా పెద్ద వాళ్ళు ఇసుకిచ్చట్లేదు, ఇదివరకు అంత షంటింగ్ లేదు. చాలా ఈజీ, డెడ్ ఈజీ చేస్తున్నారు ప్రాసెస్ని. వెరీ వెరీ డబ్బులు ఉంటే చాలు నీ దగ్గర, అంతే. ఇనీషియల్ డిపాజిట్ కట్టే దమ్ము ఉంటే చాలు, అంతే. నథింగ్ వర్క్స్ విత్, ఏదైనా వర్కౌట్ అవుద్ది. సో ముషరఫ్, గివ్ మీ a ఫైనల్ రివ్యూ. సో రేపనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే? గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ ముషరఫ్. రేపనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే? చాలా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉండిద్ది. అంటే ఇబ్బంది ఏం పెట్టరు. డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇంకా కన్సల్టెన్సీ, శైలజ కన్సల్టెన్సీకి ఇస్తే ఇంకా ఓవరాల్ వాళ్ళే చేసేస్తారు. ఇంకా మనం కూర్చుని ఉంటే చాలు, అంతా కూర్చొని ఉంటే చాలు. డబ్బులు కట్టాలి, డబ్బులు కడితే పనులు అయిపోతాయి, అంతే. డబ్బులు యూనివర్సిటీకి కట్టాలి, నాకు కాదులే. యూనివర్సిటీ కన్నా కరెక్ట్గా ఫట్ టైంకి మీరు అందించారనుకో, యూనివర్సిటీ ఫీజులు అవన్నీ ఫాస్ట్గా అయిపోతుంది. కన్సల్టెన్సీ ఛార్జెస్ కూడా ఉండవు, ఫ్రీ, ఓవరాల్ ఫ్రీ. కన్సల్టెన్సీ ఫీజా? ఫ్రీయే కదా. వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. అసలు నీ దగ్గర ఏం ఛార్జ్ చేశానా? నీకేం చెప్పానా? లేదు కదా. సో కన్సల్టెన్సీ ఛార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీ. వీఆర్ ఫ్రీ. జస్ట్ యూనివర్సిటీకి కట్టుకునే డబ్బులు మాత్రం కొంచెం ఫాస్ట్గా కట్టగలిగితే ఇంకా ఫాస్ట్ అవుతుంది. నీ దగ్గర లోన్ ఉండటం మాకు అది చాలా బాగా హెల్ప్ అయింది. ఫట్ పని అయిపోయినాయి. సో కంగ్రాచులేషన్ ముషరఫ్, చాలా ఎర్లీ ఏజ్లో వెళ్తున్నావు. సో వర్క్ ఆన్ ఇట్, యూస్ చేసుకో ప్రైమ్ టైం. ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో.